దళారులు రైతుల వద్ద తక్కువ రేటుకు ధాన్యాన్ని సేకరిస్తే కఠిన చర్యలు తప్పవని నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్ హెచ్చరించారు. బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని రేబాల గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలో ఉన్న ధాన్యాన్ని ఏ విధంగా తేమ సైతాన్ని లెక్క కడతారో స్వయంగా తెలుసుకున్నారు. అనంతరం కొనుగోలు కేంద్రంలో ఉన్న సమస్యల్ని రైతులను అడిగి తెలుసుకున్నారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా సుమారు 300 ధాన్యం సేకరణ సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటి వరకు 4000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా సుమారు ఒక 300 ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పటికి సుమారుగా 4000 దాకా మెట్రిక్ టన్నులు ప్యాడీ మనం కొనుగోలు కూడా చేయడం జరిగింది. లాస్ట్ ఒక 4-5 రోజులు అంటే కొన్ని మండలాల నుంచి మనకు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సంబంధించిన కంప్లైంట్స్ రావడంతో జిల్లా యంత్రాంగం తరపు నుంచి ఫస్ట్ 2 days రైతుల దగ్గర గ్రామ సభలన్నీ కూడా జరిపించడం జరిగినాయి. అన్ని గ్రామాల్లో కూడా గ్రామ సభలు కండక్ట్ చేసుకొని ప్రభుత్వ తరపు నుంచి ఏ విధంగా కొనుగోలు చేస్తున్నాము ఈ డీటెయిల్స్ అన్నీ కూడా రైతులకి చెప్పమని చెప్పి ఆదేశాలు ఇచ్చాము. అదేవిధంగా లాస్ట్ ఫ్రైడే అన్ని గ్రామాల్లో కూడా గ్రామ సభలు జరిపించాము. అదేవిధంగా దాని తర్వాత మండల తహసీల్దారు, ఎంపీడీఓలు, అదేవిధంగా మండల అగ్రికల్చర్ ఆఫీసర్స్ వీళ్ళు ముగ్గురిని ఒక టీమ్గా ప్రతి ఒక్క మండలాల్లో ఉన్న ప్రతి ఒక్క పీపీసీని కూడా విజిట్ చేయమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాయి. వాళ్ళు కూడా ఆ తర్వాత ఉన్న రోజు విజిట్ చేయడం జరిగింది. అదేవిధంగా నిన్న ఆల్ మండల్ స్పెషల్ ఆఫీసర్స్, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరినీ కూడా వాళ్ళ మండలాల్లో ఉన్న ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఫెసిలిటీస్ ఒకసారి చెక్ చేసుకోమని, అదేవిధంగా ఎక్కడైనా విషయాలు ఉన్నాయంటే దయచేసి దగ్గర ఉండి అక్కడ ఉన్న సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్స్తో మాట్లాడుకొని, అదేవిధంగా తహసీల్దార్స్తో మాట్లాడుకొని ఇష్యూస్ లేకుండా ప్రొక్యూర్మెంట్ జరిగినట్టు విజిట్ చేసుకోమని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చాము. నిన్న కూడా వాళ్ళందరూ కూడా 38 మండలాలు కూడా తిరగడం జరిగినాయి. 1-2 మండలాల నుంచి మనకు కొన్ని విషయాలు కూడా ఇప్పుడు కూడా వస్తున్నాయి. పర్టికులర్గా కొంతవరకు మనకు కొవ్వూరు ఏరియా తరఫు నుంచి కానీ, లేదంటే సర్వేపల్లి ఏరియాలో కానీ అలాంటివి కొన్ని ఏరియాలో మనకు కొన్ని చిన్న కంప్లైంట్స్ వస్తున్నాయి. అవన్నీ కూడా మనం సార్ట్అవుట్ చేసుకుంటాము. నా ఒక రిక్వెస్ట్ ఏంటంటే రైతులందరికీ కూడా దయచేసి ఎక్కడైనా మీకు ఎంఎస్పి రేటు కానీ తక్కువ ఎవరైనా అడిగిన పరిస్థితులు ఉన్నాయితే మాత్రం దయచేసి లోకల్ తహసీల్దార్ కానీ, లేదంటే లోకల్ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ కానీ వాళ్ళకి తెలియజేయండి. ఖచ్చితంగా యాక్షన్ మనం తీసుకుంటాము. అదేవిధంగా యాక్షన్ తీసుకోవడంతో పాటు ఎవరైనా ఎంఎస్పి కానీ తక్కువ ఉన్న రేట్లో మీ దగ్గర నుంచి తీసుకుంటాము, ఇంకా బయటికి ఎక్కువ రేట్ ఇవ్వలేము అని చెప్పిన పరిస్థితిలో దయచేసి లోకల్గా ఉన్న ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్కి మీరు మీ ధాన్యం ఇచ్చినట్టు చూడండి. దానికి షెడ్యూలింగ్ మనం చేస్తాము. షెడ్యూలింగ్ చేసిన తర్వాత మన దగ్గర ఉన్న సిబ్బందులే ప్యాక్స్ ఆల్మోస్ట్ అన్నీ కూడా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ మన ప్రైమరీ అగ్రికల్చర్ సొసైటీస్ ద్వారానే నడిపిస్తున్నాము. సో ప్యాక్స్లో ఉన్న వాళ్ళ సిబ్బందులు టీఏలు ఉన్నారు, పాయింట్ చేసి ఉన్నాము దీనికోసం. అదేవిధంగా విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ ఉన్నారు. అదేవిధంగా ప్రతి ఒక్క పీపీసీలో కూడా సచివాలయం తరఫు నుంచి ఇంకొక సిబ్బందిని కూడా పెట్టామని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. వీళ్ళందరూ కూడా మీకోసం ఇలా ఉన్నారు. సో దయచేసి వాళ్ళని కొద్దిగా కాంటాక్ట్ అయిన పరిస్థితిలో వాళ్ళు ఈ ఎంఎస్పి రేటుకి ప్రభుత్వ తరఫు నుంచి కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మనం ఖచ్చితంగా కొనుగోలు చేస్తామని కూడా మీ అందరికీ తెలియజేస్తాము. అదే కాకుండా మనకున్న ఇన్ఫర్మేషన్ ఎవరైతే ఈ సుమారుగా 4000 టన్నులు ధాన్యం కొనుగోలు రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేస్తారో వాళ్ళందరికీ కూడా 24 గంటల నుంచి 48 గంటల లోపల వాళ్ళ అకౌంట్కి ఆ అమౌంట్, ధాన్యం సంబంధించిన అమౌంట్ కూడా ప్రభుత్వ తరఫు నుంచి డిబిటీ ద్వారా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్కి ఇవ్వడం జరుగుతున్నాయి. అది కాబట్టి ఎటువంటి ఫార్మర్స్ ఎటువంటి ఆందోళన ఉండడానికి అవకాశం లేదు. ఎక్కడైనా ఎంఎస్పి రేటు కానీ తక్కువ ఉన్న పరిస్థితిలో దయచేసి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకి ధాన్యం ఇవ్వండి అని కోరుతున్నాం.